ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్కామ్ బహుశా మీరు ఎక్కడ ఇనుండరు. ఇదేంద్ర అయ్యా ఇలాంటి స్కాములు కూడా ఉంటాయా అని చెప్పి మీరే ఆశ్చర్యపోతారు. అదే రెజ్యూమ్ స్కామ్. ఇది కూడా ఒక డేటా ఎంట్రీ జాబ్ టైప్ లాంటిది. అదేంటి, రెజ్యూమ్లు జాబ్లు అప్లై చేయడానికి వాడతారు కదా, స్కామ్లు కూడా చేస్తారా అంటే అసలు ఈ స్కామ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకే పిచ్చిలేస్తుంది. ఇంకా అసలు మ్యాటర్కి వస్తే ఈ రెజ్యూమ్ స్కామ్ ఏంటి, ఈ రెజ్యూమ్ స్కామర్ వల్ల నేను ఎలా పడినాను, నేను ఆ స్కామ్ నుంచి ఎలా బయటపడినాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు ఈ స్కామ్ ఏంటి, వాళ్ళు ఎలా చేస్తారు, అసలు ఎలా మిమ్మల్ని మభ్యపెట్టి డబ్బులు గుంజుకుంటారో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దిస్ ఈజ్ మై రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఫుల్ ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి స్కామర్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నారు. దాన్ని అరికట్టాలి అనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ఇవి చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మెయిన్గా ఈ స్కామర్లకు బలయ్యేది ఎవరో తెలుసా, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్. అంటే వచ్చి రాని జీతంతో ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఆ వచ్చే శాలరీ సరిపోక ఇంకొకటి ఏదైనా ఒక ఇన్కమ్ స్టార్ట్ చేద్దాం, ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ చేసుకుందాం అని ఎవరైతే ఆతృతగా ఎదురు చూస్తుంటారో మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ మాత్రమే స్కామర్స్ నెంబర్ 1 టార్గెట్. ఇంకా అసలు విషయానికి వస్తే మీరు వాట్సాప్ వాడుతుంటారు కదా, సో వాట్సాప్ లో ఎన్నో మెసేజ్లు వస్తుంటాయి. ఒక్కొక్కసారి వేరే కంట్రీ నెంబర్స్ నుంచి కూడా వస్తుంటాయి. వాటిలో కొన్ని మెసేజెస్ ఈ ఇంట్లో నుంచి కూర్చొని సంపాదించండి, జస్ట్ 2 hours పనిచేసి మీరు సంపాదించండి, 10,000 సంపాదించండి, రోజుకి 5,000 సంపాదించండి అని చెప్పేసి చాలా మెసేజ్లు వస్తుంటాయి. సో ఈ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఏంటంటే, నేను మిడిల్ క్లాస్ ఎందుకు అంటున్నా అంటే, మిడిల్ క్లాస్ అదనేది ఒక నరకం. అట్లా హైలో ఉండలేం, అట్లా లోలో ఉండలేం, మధ్యలో అంటే చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ఒక పేషెంట్ లాగా ఉంటుంది వాళ్ళ జీవితం. బికాజ్ మనం అందరం కూడా మిడిల్ క్లాసే కాబట్టి వీళ్ళు చాలా ఆతృతగా ఏదైనా ఇంకొక ఇన్కమ్ సంపాదించుకుందాం. వాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఆ వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ఆ వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేస్తారో అప్పుడు మొదలైద్ది అసలు కథ. మీరు ఆ వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేయగానే మంచిగా శాండీ అని పిచ్చి పిచ్చి పేర్లు, అమ్మాయిలే మళ్ళీ, అబ్బాయిలు కాదు. ఎందుకంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, కార్పొరేట్ ఫీల్డ్లో ఫ్రంట్ డెస్క్ జాబ్లు అందరూ కూడా అమ్మాయిలే చేస్తారని చెప్పి ఒక నమ్మకం. సో వాళ్ళు ఏంటంటే అమ్మాయి పేరు పెట్టుకుని వస్తారు. డీపీ అమ్మాయిది ఉంటుంది, అక్కడ అబ్బాయి ఉంటాడో అమ్మాయి ఉంటాడో ఎవరికి తెలియదు. సో అమ్మాయి ఫోటోను డీపీగా పెట్టుకొని హాయ్ సార్ అని చెప్పేసి మంచి మాటలు మాట్లాడి మొదలు పెడతారు. ఫస్ట్ ఆశ కలిగేలాగా మాట్లాడతారు. అతి తక్కువ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి మీరు ఇంత సంపాదించండి అనేసరికి మనకు ఎక్కడ లేని ఆతృత కలుగుద్ది. సో అవునా, ఇంత సింపుల్, చేసేస్తే పోలా అనే ఫీలింగ్ లో ఉంటారు. ఇంత టార్గెట్ ఉంటుంది, మీరు ఇది చేస్తే ఇంత టైంలో ఇంత మనీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం కూడా కన్విన్స్ అయిపోతాం. మొత్తం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళమంటారు. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా ఇన్స్టాల్ చేపిస్తారు. టెలిగ్రామ్ లోకి ఎప్పుడైతే ఒకడు వచ్చి అక్కడ కాంటాక్ట్ అవ్వండి అని అంటాడో ఫస్ట్ రెడ్ ఫ్లాగ్, అది స్కామ్. టెలిగ్రామ్ అనేది ఒక అగాధం. ఆ టెలిగ్రామ్ ని పోలీసు వాళ్ళు కూడా భరించలేక బాబు టెలిగ్రామ్ వాడకండి అని చెప్పేంత స్టేజ్కి వచ్చారు. ఈ టెలిగ్రామ్ స్కామ్లకు అడ్డ. ఒకవేళ టెలిగ్రామ్ గురించి మీకు ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. నెక్స్ట్ విషయానికి వస్తే, టెలిగ్రామ్ లోకి వెళ్తామా, అక్కడ మళ్ళీ ఇంకొక పర్సన్ వస్తాడు. అక్కడ కూడా మళ్ళీ అమ్మాయి డిపిఏ ఉంటది. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ అగ్రిమెంట్ ఫిల్ చేయాలంటే వాళ్ళ క్లియర్ కట్గా ఉంటుంది అగ్రిమెంట్. కానీ మనం చదవం కదా. సో మన దృష్టిలో స్కామ్ అంటే ఏంటో తెలుసా, మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తిరిగి వస్తాయో రావో అనే భయం ఉంటుంది చూడండి, అది స్కామ్. మనల్ని ఎవరు డబ్బులు అడగలేదు అనుకోండి, మనం రూపాయి పెట్టేది లేదు కదా, మనం హ్యాపీగా చేసుకున్నంతసేపు చేసుకుందాం, బయటకు వచ్చేద్దాం. బట్ అది కూడా స్కామే. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పిచ్చోళ్ళు కదా, డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళే రిటర్న్ డబ్బులు ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు నేను చెప్పబోయే స్కామ్. మీ ట్రస్ట్ వాళ్ళ పెట్టుబడి, గుర్తుపెట్టుకోండి, మీ ట్రస్ట్ వాళ్ళ పెట్టుబడి. ఎలానో చెప్తా వినండి. ఇంకా టెలిగ్రామ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ క్లిక్ చేయగానే మనకు అగ్రిమెంట్ వస్తుంది. మంచిగా కరెక్ట్ గా ఉంటుంది అగ్రిమెంట్, బాండ్ పేపర్ లాగా ఉంటుంది, 100 రూపీస్ బాండ్ పేపర్ లాగా. సో మనం అవన్నీ చదవం, ఎందుకంటే చదివే టైం ఇవ్వరు మనకు యాక్చువల్గా. సార్ మీరు త్వరగా స్టార్ట్ చేయండి, మనం సైన్ చేస్తే మనం వర్క్ స్టార్ట్ చేద్దాం, చాలా ఫాస్ట్గా చేద్దాం అని చెప్పేసి వాళ్ళు హడావిడి చేస్తూ ఉంటారు. సో ఏంటంటే మనం వెళ్తాము, అవి చదవము, ఒకవేళ చదివినా మీకు అర్థం కాదు. ఒకవేళ అర్థం అయినా కానీ అక్కడ మిమ్మల్ని నెక్స్ట్ టైం దేంట్లో అయితే బుక్ చేస్తారో ఆ రూల్ ఉండదు. సో సంభవం మనమైతే దాన్ని సైన్ చేసేస్తాం. వాడేం చేస్తాడు, మళ్ళీ ఇంకొక పర్సన్ నెంబర్ ఇచ్చేసి సార్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు అక్కడ వర్క్ అసైన్ చేస్తారంటారు. నేను మళ్ళీ వారి దగ్గరికి వెళ్తాను. ఇక్కడ మాత్రం అబ్బాయి ఉంటాడు, అబ్బాయి డిపి ఉంటుంది. ఇక్కడ నేను ఏ స్కామ్ కి బలయ్యాను అంటే రెజ్యూమ్ స్కామ్.
సో రెజ్యూమ్ స్కామ్ ఏంటంటే వాళ్ళు 100 రెజ్యూమ్స్ ఇస్తారు. 100 రెజ్యూమ్స్కి ఒక్కొక్క రెజ్యూమ్కి మీరు కంప్లీట్ చేస్తే 50 రూపీస్ ఇస్తారు. సో 100 రెజ్యూమ్స్ అంటే 5000 రూపీస్ ఇన్ ఎ డే. సో ఆ రెజ్యూమ్స్తో మనం ఏం చేయాలంటే, ఆ రెజ్యూమ్ డేటా ఉంటుంది కదా, సో ఆ డేటాని యాజ్ ఇట్ ఈస్ ఒక వెబ్సైట్ ఉంటుంది, అది కూడా వాళ్ళ వెబ్సైటే, వాళ్ళు క్రియేట్ చేసిన వెబ్సైటే. ఈ డేటాని ఆ వెబ్సైట్లో మనం ఫిల్ చేయాలి. సో ఇట్స్ నథింగ్ లైక్ డేటా ఎంట్రీ. సో నేనేమనుకుంటా, ఇది డేటా ఎంట్రీ కదని చెప్పి నేను స్టార్ట్ చేసేసా. సో నేను ఇంకా వర్క్ చేసేద్దాం, మనం ఈ టైంలోపు ఇన్ని రెజ్యూమ్లు చేద్దాం, ఈ టైంలోపు ఇన్ని రెజ్యూమ్లు చేద్దాం, మనకు పిచ్చ డబ్బులు వచ్చేస్తాయి, ఇంకా ఎవ్రీడే ఇలా చేసుకుంటే మనం కొంచెం అప్పులు తీర్చుకోవచ్చు, లేదంటే ఇంకొకటి అని చెప్పేసి ఆ మైండ్ సెట్ తోటి స్టార్ట్ చేసేస్తా. నేను ఎప్పుడైతే ఒక రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాను, సెకండ్ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వస్తుంది. నేనేమనుకుంటా, ఒక చిన్న ఎర్రర్ అని చెప్పేసి మళ్ళీ వెబ్సైట్ వాళ్ళు లాగిన్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు, మనకు అకౌంట్ ఇస్తారు, మనం అకౌంట్లో లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసిన తర్వాత మన పేరు మీద ఒక నెంబర్ ఇస్తారు, మనం ఎవ్రీ టైం లాగిన్ అవ్వాలి, లాగిన్ అయ్యి ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, మళ్ళీ లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అయిపోతా, మళ్ళీ డీటెయిల్స్ ఫిల్ చేస్తా. సో ఇలా చేస్తుంటే వెబ్సైట్ సడన్ గా ఒక్కోసారి క్రాష్ అయిపోద్ది, అంటే పని చేయదు, హ్యాంగ్ అయిపోద్ది, డేటా టైప్ చేస్తున్న టైప్ అవ్వదు. ఒక్కొక్క రెజ్యూము 2-3 నిమిషాలు చేయాల్సిన రెజ్యూమ్ 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక్కొక్కసారి అసలు రెజ్యూమ్సే అవ్వవు. ఎండ్ ఆఫ్ ది డే వాడు మళ్ళీ కంటిన్యూగా మనకు మెసేజ్లు చేస్తూనే ఉంటారు, ఏమని, సార్ వీ హ్యావ్ ఎ టార్గెట్, ఈరోజు మనం అచీవ్ అవ్వాలి, మీకు పైసలు వస్తాయి, లేదంటే మళ్ళీ కష్టం అని చెప్పి వాళ్ళు చేస్తుంటే మనం ఏంటంటే పైసలు వస్తాయి కదా అనే ఉద్దేశంతో మనం హడావిడిగా మనం చేయాలని చెప్పేసి, బట్ అది అవ్వదు. సో ఎండ్ ఆఫ్ ది డే టైం అయిపోద్ది, మనం టార్గెట్ చేయలేము. సో ఓవరాల్ గా మనం గివ్ అప్ ఇచ్చేస్తాం, మనకు అర్థం కాదు, మనం టార్గెట్ కంప్లీట్ చేయలేదు, రెజ్యూమ్స్ అలానే ఉన్నాయి, వెబ్సైట్ ఏమో పని చేయదు. ఫైనల్ గా ఒకడు కాల్ చేస్తాడు, సార్ టార్గెట్ కంప్లీట్ చేశారా అని. లేదండి నేను కంప్లీట్ చేయలేకపోయాను, సారీ అంటే, ఇట్స్ ఓకే సార్, నో ప్రాబ్లం అంటాడు. సో ఆ రోజుతో అది కంప్లీట్. నేను ఇంతటితో ఏమనుకుంటా అంటే, అనవసరంగా మనకు ఆపర్చునిటీ వచ్చింది, పోగొట్టుకున్నాం, మనం పని చేయలేకపోయాం, ఓకే బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్లు మనం సైలెంట్ అయిపోతాం. ఇంకా మరుసటి రోజు ఒక అమ్మాయి కాల్ చేసింది, సార్ మీరు ఇలా అగ్రిమెంట్ చేశారు, మరి మీరు వర్క్ కంప్లీట్ చేయలేదు. లేదండి అది సరిగ్గా నాకు రావట్లేదు, నేను చేయలేకపోతున్నాను, నాకు హెక్టిక్ అయిపోతుంది. ఎందుకంటే అప్పటికే చాలా చిరాకు పడి ఉంటాం మనం, హెక్టిక్ అయిపోతుంటే, సార్ నో ప్రాబ్లం సార్, వీఆర్ క్యాన్సిలింగ్ యువర్ అగ్రిమెంట్ అని చెప్పేసి, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసామని చెప్పేసి మళ్ళీ మీకు మెసేజ్ వస్తుంది, అగ్రిమెంట్ క్యాన్సిల్ అయినట్టు. అబ్బా ఇంకా ఈ పార్ట్ టైం జాబుల జోలికి ఎందుకు అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోతాను. బట్ అక్కడ ఏమవుద్ది, ఇంకొక కాల్ వస్తుంది. ఈసారి అబ్బాయి కాల్ చేస్తాడు, కాల్ చేసి, సార్ మీరు అగ్రిమెంట్ ప్రకారం మీరు వర్క్ కంప్లీట్ చేయలేదు, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసాం, బట్ అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం మీరు వర్క్ కంప్లీట్ చేయలేదు కాబట్టి కంపెనీకి నష్టం కాబట్టి మీరు 10,000 పే చేయాలి అంటారు. ఇక్కడ మొదలైతే అసలు ఎవరు, మీ వర్క్ కంప్లీట్ చేయకపోతే నేను 10,000 పే చేయాలా? నేను ఎందుకు చేస్తానండి? మీరు ఇచ్చిన వెబ్సైట్ లో ఫిల్ చేయాలని చూసినప్పుడైతే ఏది ఫిల్ అవ్వట్లేదు, అందులో మీ వెబ్సైట్ చాలా స్లో ఉంది, ఒక్కొక్కసారి ఎర్రర్ చూపిస్తుంది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే, సార్ అవన్నీ కాదు సార్, మీరు వర్క్ చేయలేమని చెప్పారు, మీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాం, మీరు ఖచ్చితంగా పే చేయాలి, లేకపోతే కోర్టు, జైలు, నోటీసులని ఏవేవో చెప్తారు. ఒక క్షణం నాకు అర్థం కాలేదు, నేను ఫోన్ కట్ చేశాను. టక్ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఏమని, సో అండ్ సో పోలీస్ స్టేషన్లో మీ పేరు మీద కంప్లైంట్ రైజ్ అయింది, సో అండ్ సో నోటీస్ వస్తుంది, మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి చేస్తారు. మళ్ళీ ఇంకో కాల్ వస్తుంది, నేను లాయర్ అని చెప్పేసి కాల్ చేస్తాడు. సో మీ పేరు మీద ఇలా నోటీస్ వస్తుందండి, మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది, మీరు మీ ఇంటికి వెళ్ళిపోతాయి ఈ నోటీసులు, మీరు అడ్రస్ ఇచ్చారు కదా, అడ్రస్ ఎలా తెలుస్తుంది? మనం అగ్రిమెంట్ ఫిల్ చేసేటప్పుడు ఫామ్ ఫిల్ చేసాం గుర్తుందా, అప్పుడే ఆధార్ కార్డులో పాన్ కార్డులు అన్నీ లాగుతారు. మనకు ఆ భయం, మీ ఆధార్ కార్డు మా దగ్గర ఉంది, మీ అడ్రస్కి నోటీసులు వెళ్ళిపోతాయని. ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, చాలా మందికి కూడా పరువు, ఎక్కడ మనోళ్ళ ముందు మన పరువు పోద్దు అని చెప్పి భయం. సో ఎవరైతే ఆ పరువు కోసం లొంగి వీళ్ళకు భయపడి సరే పోతే పోయినాయి 10,000 కదా అని చెప్పి కడతారో వాళ్ళు మోసపోయినట్టు. సో నాలాంటి తిక్కముండా కొడుకులు ఉంటారు కదా, నన్నే వీడు మోసం చేద్దామని చూసిండు. సో నేనేం చేశా, ఓ అచ్చా మీరు 10,000 కట్టాలా, నేను కట్టను, వెబ్సైటు మీది, డేటా మీది, లాగిన్ డీటెయిల్స్ మీరే ఇచ్చారు, లాగిన్ అయ్యాను, అప్లోడ్ అవ్వట్లేదు, ఏం చేయాలి నేను చేయను. సార్ అవన్నీ కాదు సార్, మీరు అగ్రిమెంట్ ఉంది, మీరు క్యాన్సిల్ చేశారు, మీరు డబ్బులు కట్టాలా ఖచ్చితంగా అన్నాడు. నేను కట్టను, ఏం చేసుకుంటావు చేసుకో, ఏమైనా చేసుకుంటావు, నువ్వు ఇష్టం వచ్చింది చేసుకో, నేను మీడియా పర్సన్ని, చిన్న కవరింగ్ ఇచ్చాలండి, నేను మీడియా పర్సన్ని, నువ్వు పోయి మీడియా పర్సన్తో పెట్టుకుంటున్నావు, చూద్దాం నువ్వు ఎంతవరకు వెళ్తావా అన్న. కథం, ఒక్క మెసేజ్ లేదు, ఒక్క కాల్ లేదు. స్టిల్ నాకు లోపల భయం ఉంది, నిజంగా ఇది నిజమేమో. నోటీసులు వెళ్తే ఇంటి దగ్గర పేరెంట్స్, బంధువులు, పోలీస్ అని ఎవరన్నా ఇంటి దగ్గరికి వస్తే కథం, ఈడేదో టెర్రరిస్ట్ కంటే దారుణంగా చేశాడనే ఊర్లో పుకారు పుట్టించేస్తారు. సో అది అసలు భయం.
నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు? నేను డబ్బుల కోసమే జాబ్లో జాయిన్ అయితే నువ్వు డబ్బులు ఏమంటే నేను ఎందుకు ఇస్తా? మరుసటి రోజు వస్తుందేమో అనుకున్న కాల్ రాలేదు, 2 డేస్కి రాలేదు, 3 డేస్కి కూడా రాలేదు. నేను ఒకసారి గూగుల్లో కూడా చూసా ఈ రెజ్యూమ్స్ ఇలా అప్లోడ్ స్కామ్ ఏమైనా ఉందని చెప్పేసి. అయ్యి బాబోయ్, ఇన్ని ఆర్టికల్స్ తెలుసా రెజ్యూమ్ స్కామ్ మీద. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ఓ దిస్ ఈజ్ ఎ స్కామ్. యూట్యూబ్లో వెళ్ళి కొట్టా. ప్రాపర్ డేటా లేదు కానీ, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేరు కానీ, బట్ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఉంది రెజ్యూమ్ స్కామ్ అని చెప్పేసి. ఇది నాకు ఎప్పుడో జరిగింది, బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య ఎక్కడ చూడు వాడు ₹1,00,00,000 పోగొట్టుకున్నాడు, వీడు 2 కోట్లు పోగొట్టుకున్నాడు. ఎక్కడో తెలియని ఒక చిన్న బాధ నాకు జరిగింది, ఇంకొకరికి జరగొద్దు అని చెప్పేసి. సో అందుకే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ రెజ్యూమ్ స్కామ్ అనేది ఈ మధ్య కూడా ఇంకా నడుస్తుంది. నాకు తెలిసిన సర్కిల్లో కూడా చాలా మందికి నడిచింది. బట్ నాకు తెలిసిన వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళని సేవ్ చేస్తున్నా. మీరు కూడా ఈ వీడియోని షేర్ చేసి సేవ్ చేయండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, భయపడొద్దు. ఈ స్కామర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? మీ భయం, మీ ఆశ, మీ అవసరం, ఈ మూడింటినే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గా వాడతారు. ఒకప్పుడు డబ్బులు తీసుకొని మోసం చేసేవాళ్ళు, ఇప్పుడు డబ్బులు ఎవరు తీసుకోవట్లేదు, మీకే డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. సో మీరు భయపడొద్దు. మీరు భయపడితే వాళ్ళు భయపెడుతూనే ఉంటారు. సో మీరు మీడియా సపోర్ట్ తీసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోండి, లేదా ఇంకా మీకు ధైర్యం ఉంటే గనక సైబర్ క్రైమ్లోకి వెళ్ళి కంప్లైంట్ చేసి వాళ్ళ ఆటలు అరికట్టండి. భయపడొద్దు. మీలాంటి వాళ్ళు ముందుకెళ్తే, నాలాంటి వాళ్ళు ముందుకెళ్తే, నేను కంప్లైంట్ ఇచ్చాను, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అది మీకు చెప్తాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పెద్ద దతంగం ఉంటుంది. అసలు ఎట్లా ఉంటుందంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో కంప్లైంట్ ఇస్తే దాని తర్వాత ఏం జరుగుతుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం భయపడొద్దు. ఫస్ట్ పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగినట్టు చెప్పండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళ టెలిగ్రామ్ నెంబర్స్ అన్నీ ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారు. సో ఇలాంటి స్కామ్ల బారిన మీరు పడకుండా, మీరు డబ్బులు సంపాదించడమేమో కానీ మీరు సంపాదించి కొద్దిగా గొప్ప సేవ్ చేసుకున్న డబ్బులు నష్టపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇలాంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ స్కామ్ గురించి నెక్స్ట్ వీడియోలో వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.